'పుష్ప' సినిమా చూసి చాలామంది చెడిపోతున్నారని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అయితే ఆరోపించారు. 'పుష్ప' సినిమా మొదటి భాగం వచ్చినప్పుడు చాలామంది నిజానికి అక్కడ రూ. 1,00,000 ఉన్నటువంటి ఎర్ర చందనాన్ని రూ. 1,00,00,000గా చూపించడంతో చాలామంది యువత చెట్లను నరికేశారు. అలాగే యువత కూడా చెడిపోతుంది. అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఇలాంటి సినిమాల్ని విడుదల చేయకూడదు. బ్యాన్ చేయాలి. అలాగే ఇలాంటి ఆలోచనలు వస్తున్నటువంటి హీరో, డైరెక్టర్లను కూడా జైల్లో పెట్టాలని సంచలన వ్యాఖ్యలైతే ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చేయడం జరిగింది. అయితే ఇప్పుడు 'పుష్ప 2' సినిమా వస్తుంది కాబట్టి ఈ నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలైతే సంచలనంగా మారాయి. 'పుష్ప 2'ను కూడా బ్యాన్ చేయాలి. ఈ సినిమా చూసి ఇంకెంతమంది చెడిపోతారో, ఇంకెన్ని చెట్లు నరికేస్తారో ఇది చాలా దుర్భరమైనటువంటి పరిస్థితి అని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి చెప్పడం అయితే జరిగింది. ఇది ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఒక 4 నెలల క్రితం అంటే అధికారం చేపట్టిన మొదట్లో ఈ సినిమాల్లో కూడా ఇలాంటివి చూపించకండి. ఇలాంటివి చూపించడం వల్ల చాలామంది యువత చెడిపోతున్నారు అని చెప్పడం అయితే జరిగింది. దాంతో ఇప్పుడు రాకేష్ రెడ్డి మాట్లాడడం వల్ల అవి వాటికైతే ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఆయన మాటలు.